హాయ్ వివర్స్, నా పేరు రవి. ప్రజెంట్ మనం వచ్చేసి షాద్నగర్ టౌన్ దగ్గరలో, అది కూడా హైవేకి దగ్గరలో ఉన్న, అంటే ఆ షాద్నగర్కి ప్లస్ హైవేకి మధ్యలో ఉన్న ఒక డిటిసిపి లేఅవుట్ ఒక వెంచర్ తీసుకొచ్చానండి మీ ముందుకి. ఇది వచ్చేసి ఈ వెంచర్ టోటల్ వచ్చేసి 25 acres ప్రాజెక్ట్ అనేది. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఆల్రెడీ మనకి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. సో ఒకసారి వెంచర్ ఎలా ఉంది, లోపల ఏమేమి ఇస్తున్నారు, ఫెసిలిటీస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ ఒకసారి చూసుకుందాం పదండి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పార్క్. ఈ వెంచర్ వచ్చేసి మనకు 2 parks అని ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ పార్క్ మొత్తం వచ్చేసి 1/2 acre ఇస్తున్నారండి. ఇందులో ఏమేమి ఇస్తున్నారంటే ఒకసారి మీకు చూపెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా పదండి మీకు. ఇది వచ్చేసి పార్క్ మనకు ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి చివరి దాకా మనకు వచ్చి పార్క్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి మనకు ఓపెన్ జిమ్ ఏరియా అండ్ సైకిల్ ట్రాక్ ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నారు, ఇంకా మెడిటేషన్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా ఇస్తున్నారండి ఇందులో. సో పార్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కూడా డెవలప్మెంట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులో వచ్చేసి పార్క్లో వ్యూలో. సో చూసినదండి, ఇది వచ్చేసి మనకు వాకింగ్ ట్రాక్ ఏరియా అండి. ఇది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఇందులో వచ్చేసి. సో చుట్టూ కాంపౌండ్ వాల్ చూస్తున్నారు, పార్క్ కూడా సపరేట్ కాంపౌండ్ వాల్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. మనకు లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారండి మొత్తం. సో మీకు ఆల్రెడీ ఇందులో మీకు ఎంట్రన్స్ ఆర్చ్ పార్క్ కూడా చూపెట్టాను కదండి. సో ఇది వచ్చేసి టోటల్ 25 acres ప్రాజెక్ట్ అండి. సో లేఅవుట్ వచ్చేసి టోటల్ మనకు కాంపౌండ్ వాల్ కూడా ప్రొవైడ్ చేశారండి. చుట్టూ చూస్తున్నారు కదా మీరు ఇందులో కూడా. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 43 CC రోడ్స్ అండి. అండ్ ఇంటర్నల్ రోడ్ కూడా చూసుకుంటే మనకు CC రోడ్స్ 33 feet రోడ్స్ ఇస్తున్నామండి ఇందులో చూసుకుంటే ఈచ్ ప్లాట్స్కి వచ్చేసి వాటర్ కనెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. ఇందులో చూసుకున్నామండి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇచ్చేసామండి ఇందులో. అండ్ మన చుట్టూ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మన కంపెనీ నుంచి ఒక 1000 SFTలో ఒక వీకెండ్ హోమ్ అనేది కట్టామండి. ఇందులో చూసుకుంటే మీకు వీకెండ్ హోమ్ కూడా కట్టాలంటే మన కంపెనీ తరపు నుంచి ఒకటి కట్టిస్తామండి. మనకు మీకు ఎలా కావాలంటే అలా కట్టిస్తాము. ఇందులో చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకు వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి ఇందులో. అచ్చా చూసుకుంటే మనకి ఎంట్రన్స్ పక్కకే మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ బోర్ కూడా మనకు 30 feet లోతులో కూడా వేసామండి ఇందులో. మనకు వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ మనకు 2 villages మధ్యలో ఉంటుందండి. ఈ వెంచర్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఆల్రెడీ అనౌన్స్ చేశారండి మనకు RRR గురించి. సో మన వెంచర్కి జస్ట్ 800 meters డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ మనకు. సో మనకు RRR వచ్చేసి అచ్చడ్ అవుతుందండి. మనకు చూస్తున్నాం కదా, అచ్చడ్ వస్తుంది మనకు RRR వచ్చేసి. బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 10 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు. షాద్నగర్ బస్ స్టాండ్కి వచ్చేసి మనకు 10 kilometers డిస్టెన్స్ అండి ఇచ్చడ్ చూసుకుంటే మనకు ఈ రోడ్ నుంచి వెళ్తే. సో యాజ్ అన్ పాసిబుల్లో మనకు ఆల్రెడీ సార్ వాళ్ళు నిన్న కూడా న్యూస్లో కూడా అనౌన్స్ చేశారండి RRR గురించి. సో మనకు తక్కువ బడ్జెట్లో, అంటే జస్ట్ ఒక 15 lakhsలో ఒక ప్లాట్ కావాలన్నా, లేదంటే ఒక 25 lakhs బడ్జెట్లో విత్ మాకు ఒక ప్లాట్ ఒక వీకెండ్ అంటే ప్లాట్లోనే వీకెండ్ కట్టేయాలన్నా కూడా మనం కట్టేసామండి. సో తక్కువ బడ్జెట్లో ఎక్కువ రిటర్న్స్ పొందాలంటే కూడా నేను సజెషన్ చేసే వెంచర్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఈ వెంచర్ అయితే మనకు. సో ఇందులో మనకు ఆల్రెడీ మనకు ఎలక్ట్రిక్ పోల్స్ కూడా రాబోతున్నాయండి. ఆల్రెడీ తీసుకొచ్చారు, చేస్తున్నారు ఆల్రెడీ. మీకు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. సో చూసారు కదండి, టోటల్ వెంచర్ గురించి డెవలప్మెంట్స్ గురించి చెప్పాను మీకు. సో ఇంకేమన్నా ఫర్దర్గా తెలుసుకోవాలంటే లేదంటే సైట్ విజిట్ చేయాలన్నా కూడా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది అండ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.